హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వసంతాస్ కిచెన్. మా ఛానల్ని కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ఇంకా బెల్ ఐకాన్ని నొక్కండి. మేము ఇలా వీడియో పోస్ట్ చేయగానే మీకు అలా నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. ఈ వీడియోలో మనం ఎంతో టేస్టీగా ఉండే చికెన్ నూడిల్స్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ఈ నూడిల్స్ అంటే పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు. జనరల్గా ఇది ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ప్రిపేర్ చేస్తారండి. సేమ్ ఆ టేస్ట్ వచ్చేలాగే మనం ఇంట్లోనే ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మనం ఫ్రైడ్ చికెన్ ఎలా చేయాలో చూద్దామండి. దానికోసం ఒక మిక్సింగ్ బౌల్లోకి 200 గ్రాముల బోన్లెస్ చికెన్ తీసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు మసాలాలన్నీ యాడ్ చేద్దాము. 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, ఇంకా 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి, 1/2 టీ స్పూన్ ప్లెయిన్ కారాన్ని యాడ్ చేసుకోవాలండి. ఇంకా 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఒక ఎగ్ వైట్ అండి, పచ్చిసొన తీసేసి యాడ్ చేసుకోవాలి. ఇంకా 1 టేబుల్ స్పూన్ మైదా పిండిని కూడా యాడ్ చేసి ఇప్పుడు మొత్తం చికెన్ ముక్కలకి పట్టేలాగా చేత్తోటి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 20 నుంచి 30 నిమిషాల పాటు పక్కన ఉంచుకోవాలండి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడైన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని ఒకటొకటిగా ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి. జనరల్గా చికెన్ నూడిల్స్ మనం షాప్లో తెచ్చుకుంటాం కదా, వాళ్ళు ఈ పీసెస్ని ఫ్రై చేసుకొని ముందుగానే పక్కన పెట్టుకుంటారండి. ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ముక్కల్ని కదిలించకుండా ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు మరొక వైపుకి తిప్పుకోవాలండి. ఈక్వల్గా మనం అన్ని వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో చూసుకుంటూ మీరు ముక్కల్ని టర్న్ చేసుకుంటూ ఉండాలండి. లేకపోతే ఒకవైపే బాగా ఫ్రై అవుతాయి, ఒకవైపు పచ్చిగా ఉండిపోతాయి. చూసారు కదా, ఇక్కడ మనకి కలర్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఆయిల్ అంతా మనం డ్రైన్ చేసేసి పక్కన ఉంచుకోవాలండి. ఇది పూర్తిగా చల్లారనివ్వాలి. ఆరిపోయిన తర్వాత పూర్తిగా ఇక్కడ ఒక కత్తి తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. జనరల్గా మనకి చికెన్ నూడిల్స్లోకి ముక్కలు చిన్న చిన్నగానే ఉంటాయండి. ఇలా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మనం నూడిల్స్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. దానికోసం ఒక గిన్నె తీసుకొని కొంచెం వాటర్ తీసుకోవాలండి. ఇందులోకి 1 టీ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ అనేవి కొంచెం బాయిల్ అయిన తర్వాత ఇందులోకి మనకి లూజ్ నూడిల్స్ అనేవి ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతాయండి. ఒక నూడిల్స్ని యాడ్ చేసాము, ఒక ప్యాక్ని. మీకు ఈ నూడిల్స్ కనుక అందుబాటులో లేకపోతే మీరు మ్యాగీ నూడిల్స్లో మనకు వస్తాయి కదా, మసాలా పొడి లేకుండా ప్లెయిన్ నూడిల్స్నైనా యాడ్ చేసుకోవచ్చు. వాటర్లోకి డిప్ చేసి హై ఫ్లేమ్లో మనం ఉడకనివ్వాలి. ఎక్కువ ఉడకనివ్వకూడదండి, అప్పుడు మెత్తగా అయిపోయి మనకి పేస్ట్లా అయిపోతాయి. సో చూసుకొని మీరు ఇలా చేత్తోటి కొంచెం తునగ్గానే, కొంచెం గట్టిగానే ఉండాలండి. ఉడికిపోగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని వెంటనే ఒక స్ట్రైనర్ తీసుకొని వాటర్ని వడకట్టుకోవాలండి. ఈ ప్రాసెస్ మాత్రం వెంటనే చేయాలి, లేకపోతే నూడిల్స్ అనేవి ఇంకా ఎక్కువ ఉడికిపోయి మెత్తగా అయిపోతాయి. ఇంకా చల్లటి నీళ్ళను కూడా పైన ఇలా చల్లుకున్నారంటే నూడిల్స్ ఒకదానికొకటే అతుక్కోకుండా ఉంటాయి. ఇలా ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా చికెన్ నూడిల్స్ ప్రిపరేషన్ ఎలాగో చూద్దాం. స్టవ్ ఆన్ చేసి వెడల్పాటి కడాయి తీసుకోవాలండి. అందులోకి ముందుగా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇక్కడ మీరు మంటని మీడియంలో ఉంచుకోవాలండి. ముందుగా 2 ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి. చికెన్ నూడిల్స్లో మనకి ఎగ్ పీసెస్ కూడా వస్తాయి కదా, టేస్ట్ చాలా బాగుంటుంది. మంటని లో మీడియంలో ఉంచుకొని ఇక్కడ ఈ ఎగ్స్ని బుర్జీలాగా ప్రిపేర్ చేసుకోవాలండి. ఇలా అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలండి. మేము ఇక్కడ చికెన్ పీసెస్తో పాటు కొంచెం కరివేపాకును కూడా ఫ్రై చేసి యాడ్ చేసాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి. ఆ తర్వాత ఇదంతా తీసి ఒక ప్లేట్లో పక్కన ఉంచుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి. మంటని మీడియంలో ఉంచుకొని ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు అన్ని వెజిటేబుల్స్ని యాడ్ చేసుకుందాము. ముందుగా ఒక ఆనియన్ని యాడ్ చేసుకోవాలండి. అలాగే బీన్స్, ఇంకా ఒక క్యారెట్, క్యాబేజ్, ఒక క్యాప్సికమ్,
ఇంకా 2 పచ్చిమిర్చిని ఇవన్నీ కూడా చూయించిన విధంగా ఇలా మనం కట్ చేసుకొని యాడ్ చేసామంటే మనకి సేమ్ టు సేమ్ రెస్టారెంట్‌లో తినే నూడిల్స్ లాగే ఉంటుందండి. ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి వెజిటబుల్స్‌ని. ఆ తర్వాత కొంచెం స్ప్రింగ్ ఆనియన్ గ్రీన్స్‌ని యాడ్ చేసుకోవాలి. ఇవి రోస్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న నూడిల్స్‌ని యాడ్ చేసుకోవాలండి. అర టీ స్పూన్ ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే పావు టీ స్పూన్ ధనియాల పొడి, ఇంకా పావు టీ స్పూన్ గరం మసాలా పొడి, అర టేబుల్ స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం బాగా కలిసేలాగా నూడిల్స్ ఇంకా వెజిటబుల్స్‌ని మొత్తం కలుపుకోవాలి. చూయించిన విధంగా ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ బుర్జీ ఇంకా చికెన్ పీసెస్‌ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. చూసారు కదా! ఎంత టేస్టీగా ఉందో చూస్తుంటేనే. ఇంకా అర టీ స్పూన్ మిరియాల పొడిని కూడా యాడ్ చేసుకోవాలండి. అర టీ స్పూన్ సోయా సాస్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా! బయట తినే నూడిల్స్ లానే ఉంది కదా! టేస్ట్ కూడా చాలా బావుంటుందండి. ఫైనల్‌గా కొంచెం స్ప్రింగ్ ఆనియన్ వైట్స్‌ని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు మొత్తం బాగా కలుపుకోవాలండి. కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చూసారా ఎంతో టేస్టీగా రెస్టారెంట్‌లో తినే చికెన్ నూడిల్స్‌ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాము. మీరు గనక ఇది చేసి పెట్టారంటే ఇంట్లో చేసిందంటే ఎవరు నమ్మరండి. అంత టేస్టీగా ఉంటుంది. ఈ నూడిల్స్‌ని మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో మాకు చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని టేస్టీ, వెరైటీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం వసంతాస్ కిచెన్‌కి సబ్స్క్రైబ్ అవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.